మరిన్ని అప్డేట్స్ చూస్తే అమెరికాలోని నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ సిలికాన్ వ్యాలీ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులను ఎట్టకేలకు ఇంటికి పంపించారు ఎయిర్ ఇండియా అధికారులు. ఈ రెండు యూనివర్సిటీల్లో జాయిన్ అయ్యేందుకు వెళ్లిన స్టూడెంట్స్ ను అమెరికా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఎయిర్ ఇండియా అధికారులు వారిని తిరిగి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన స్టూడెంట్స్ కు వాళ్ల పేరెంట్స్ కు చుక్కలు చూపించింది ఎయిర్ ఇండియా. ఫ్లైట్ ఛార్జీల కింద $1,200 చెల్లిస్తేనే వాళ్లను ఇంటికి పంపుతామన్నారు. వేలాది మంది స్టూడెంట్స్ ప్రస్తుతం వీసాలు తీసుకుని అమెరికా ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు. ఎయిర్ ఇండియా నో అంటోంది. మిగతా ఎయిర్వేస్ నుంచి అమెరికాలో కాలు పెట్టిన వాళ్లను అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. వేలాది మంది స్టూడెంట్స్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రస్తుతం డైలమాలో ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సింది ఎవరు? ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఎవరు? విద్యార్థులకు న్యాయం ఎలా జరుగుతుంది? ఈ విషయాలపై డీటెయిల్స్ అందించడానికి పాండు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ పాండు. అమెరికా కాన్సులేట్ ఇమిగ్రేషన్ అధికారుల మధ్య ఈ వివాదానికి పరిష్కారం ఎవరు చెప్తారు? ఎవరిది బాధ్యత? సమాధానం ఎవరు చెప్పాలంటారు? గుడ్ ఆఫ్టర్నూన్. ఈ విషయానికి సంబంధించి నిన్న పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే ఆయన ఒప్పుకున్న దాని ప్రకారం అక్కడ ఖచ్చితంగా యూనివర్సిటీలో కొద్దిగా సమస్య ఉంది అన్నది ప్రభుత్వ పరంగా మొదటిసారిగా ఒక స్టేట్మెంట్ వచ్చింది. అంటే దీనికి సంబంధించి పౌర విమానయాన శాఖ అన్నది కేవలం విద్యార్థులు అంటే విమానయానానికి సంబంధించి నియంత్రణ ఎయిర్ ఇండియాకి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించగలదు. కానీ అక్కడున్న యూనివర్సిటీలకు సంబంధించి యూనివర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి అదేవిధంగా అమెరికన్ కాన్సులేట్కి అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల మధ్య ఉండే వారి మధ్యలో ఉండే కోఆర్డినేషన్ లేకపోవడం అన్న దాని మీద ఎవరు పరిష్కరించాల్సిన పౌర విమానం. దీనిని పరిష్కరించాల్సిన సమస్య, దీనికి సంబంధించిన దీన్ని పట్టించుకొని దాన్ని అమెరికా అధికారులతో విధించాల్సింది మాత్రం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ అధికారులు. ఆ శాఖ ప్రస్తుతం నిర్వహిస్తున్న సుష్మా స్వరాజ్ దీని మీద ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ఆ శాఖకి నివేదిస్తామని చెప్పి అశోక్ గజపతిరాజు స్టేట్మెంట్ నిన్న ఇచ్చారు. అంటే దానికి సంబంధించి ఇప్పటివరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఈ విషయంలో ఇప్పటివరకు జోక్యం చేసుకుందా లేదన్న దాని మీద ఇప్పటివరకు ఎలాంటి స్టేట్మెంట్ ఆ శాఖ నుంచి రాలేదు. రెండవది, ఈ జరుగుతున్న మొత్తం వ్యవహారాల్లో అడ్మిషన్ ప్రక్రియ ఈ దేవదాది అన్న దాని మీద ఖచ్చితంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటుంది. ఆ హ్యూమన్ రిసోర్స్ శాఖ అన్నది నిర్వహిస్తున్న మంత్రి కానీ ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ప్రస్తుత విషయాన్ని విదేశీ వ్యవహారాల దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాల శాఖ అమెరికన్ కాన్సులేట్తో, అమెరికన్ ఎంబసీతో పాటు ఇక్కడున్న స్థానికంగా అమెరికన్ ఎంబసీ ఢిల్లీలో ఉన్న వాళ్ళ అంబాసిడర్తో మాట్లాడి అక్కడున్న నిజంగా సమస్య ఎందుకు వస్తుంది, విద్యార్థుల్లో ఉన్న క్వాలిఫికేషన్స్లు తర్వాత వాళ్ళు ఇస్తున్న దాని మీద సమస్య ఉందా, లేకుంటే అక్కడ యూనివర్సిటీలకు సంబంధించి ఓవర్గా యూనివర్సిటీలు అంటే ఏదైనా నిబంధనలకు అధిగమించి యూనివర్సిటీలు విద్యార్థుల్ని చేర్చుకుంటాయా అన్న దాని మీద వాళ్ళు విచారణ చేసి దానికి సంబంధించి గైడ్ లైన్స్ స్పష్టంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ఇప్పటివరకు కూడా విదేశీ వ్యవహారాల శాఖ ఆ పైన దృష్టి పెట్టినట్టుగా కూడా లేదు. అంటే ఖచ్చితంగా ఒక శాఖ నుంచి ముందు వెళ్తే ఇది జరుగుతుంది. ఇప్పుడిప్పుడే విషయం పుంజుకుంటుంది కాబట్టి తొందరలో విదేశీ వ్యవహారాల శాఖ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంది. రెండవ సంబంధించి ఈ రెండు శాఖల మధ్య సమన్వయాలు ఏమి అన్నదంటే అమెరికన్ కాన్సులేట్కి అటు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారుల మధ్య కొంచెం అంటే కోఆర్డినేషన్ లేనట్టుగా మొత్తంగా కనబడుతుంది. ఎందుకంటే స్థానికంగా ఆయా యూనివర్సిటీలకు స్టేట్లకు యూనివర్సిటీలు ఉండే ఏదైతే స్టేట్స్ ఉంటాయో అమెరికన్ స్టేట్స్ వాళ్ళకు సంబంధించి సపరేట్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ ఉంది. ఆ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు అనుగుణంగా వాళ్ళు వ్యవహరిస్తున్నట్టు మనకు అక్కడి నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఏవైతే యూనివర్సిటీల నుంచి వెళ్ళడానికి నిరాకరించారో అదే యూనివర్సిటీలకు అడ్మిషన్ కోరుతూ గత కొన్ని రోజుల క్రితం వెళ్ళిన విద్యార్థులకు కూడా అమెరికన్ కాన్సులేట్ హైదరాబాద్లో వీసా జారీ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. అంటే ఇక్కడ మొత్తంగా అక్కడ ఒక సమస్య ఉంది ఒకవైపు, మరోవైపు ఇక్కడ విద్యార్థులకు వీసా ఇస్తున్నారు. అంటే ఈ మొత్తం వ్యవహారంలో వాళ్ళ మధ్యలో మొత్తం అంటే వీసా ఇవ్వడం వరకే ఇది అన్ని చూసి మేము ఇచ్చేస్తున్నాం, అక్కడికి పోయిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు చేస్తే వాళ్ళు ఒప్పుకుంటే తప్ప వెళ్లాల్సి ఉంటుంది అన్న విషయాన్ని విద్యార్థులకు స్పష్టం చేయట్లేదు. మొత్తంగా ఇక్కడ ఏంటంటే వీసా వచ్చింది, I-20 మనకు ఉంది, అక్కడ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, మేము వెళ్ళి అక్కడ చదువుకోబోతున్నాం అన్నది చాలామంది విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులే కాకుండా మనకు అందుతున్న సమాచారం ప్రకారం
ఛత్తీస్గఢ్, బీహార్, ఢిల్లీ ఇట్లాంటి కొన్ని ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుందన్నది ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అంటే మొత్తంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ చదువుకుంటామని చెప్పి ఆశలతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్తున్న విద్యార్థులు చాలా అక్కడ చదివి మేము మంచి అంటే యూనివర్సిటీలో మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటాం అన్న ఆశతో వెళ్తున్న విద్యార్థుల్లో దీని మీద ఒక ఆందోళన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రుల విషయంలో అంటే ఇదే పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళే ముందు పెట్టుకున్న ఖర్చులు అంటే వాళ్ళకి వీసా వచ్చింది కాబట్టి టికెట్ ఇస్తారు కాబట్టి టికెట్ ఖర్చులు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా వీసాకు సంబంధించిన నిబంధనగా వీసా ఫీజు 10,000 రూపాయలు నీకు వీసా వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో ఖచ్చితంగా 10,000 రూపాయలు అంటే అప్పటికి డాలర్కి రూపీకి ధరకు అనుగుణంగా ఇక్కడ వీసా ప్రాసెస్ ఫీజు కట్టుకోవాలి. రెండోది వచ్చిన తర్వాత అడ్మిషన్ వచ్చింది కాబట్టి ఆ యూనివర్సిటీలకు సంబంధించిన టర్మ్ ఫీజు మొత్తం కట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కట్టి ఇక్కడ నుంచి టికెట్ కొనుక్కొని వెళ్ళే ముందు ఇట్లాంటి పరిస్థితి నెలకొనడంతో ఒకవేళ టికెట్ రద్దు చేసుకుంటే ఖచ్చితంగా రద్దు ఛార్జీలు కూడా తగ్గిపోతాయి. ఇవన్నీ మొత్తంగా విద్యార్థుల మీద భారం అంటే ఆర్థికంగా వారి తల్లిదండ్రుల మీద కూడా భారం ఉంది. ఇంత కష్టపడి ఒకవేళ అమెరికా పంపించినా అమెరికాలో ఆ యూనివర్సిటీ చేరే వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్యారంటీ లేదు. అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఒకవేళ రద్దు చేస్తే వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మొత్తంగా ఈ వ్యవహారాల్లో విదేశీ వ్యవహారాల శాఖ చాలా కీలకమైంది. ఆ శాఖ ఇమ్మీడియట్గా అమెరికన్ ఎంబసీతో మాట్లాడి ఆ విషయాన్ని సెటిల్ చేస్తే విద్యార్థులకి ఒక క్లారిటీ వచ్చినట్టుంది. దాని మీద అంటే విదేశీ వ్యవహారాల శాఖ ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. రాధిక. థ్యాంక్ యూ పాండు.